కైలాష్ నేత కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా మరి కాసేపట్లో జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కట్ట కార్తీక్ అనలిస్ట్ కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటున్నారు. మసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సంపత్, అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆగ్రహావేశాలతో మాట్లాడిన సందర్భాలు చాలా రేరుగా ఉంటాయి. గతంలో ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడారు కొన్ని సందర్భాల్లో. మళ్ళీ ఆ తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఈరోజు ఈయన చాలా ఆవేశంతో మాట్లాడారు. అసలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఇది వాస్తవమా? అంటే ఈరోజు ఫార్మేషన్ డే ఉన్నది కాబట్టి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయేమో, లేదా పవన్ కళ్యాణ్ గారి సభని అడ్డుకోవడానికి కొంతమంది చూస్తున్నారు, సో లా అండ్ ఆర్డర్ ఏవైనా గాడి తప్పుతుందేమో ఇలాంటి సిచ్యువేషన్లో అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు అన్నది వాళ్ళ వాదన. కరెక్టా ఇది? రియల్గా మీరు చెప్పండి, ఈ ప్రాంతం వస్తుంది కాబట్టి. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ జై తెలంగాణ, తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను మీకు 99 ఛానల్ ద్వారా. వర్మ గారు, గత కొద్ది సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, దాని తర్వాత అనేక సందర్భాల్లో కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని కానీ, తెలంగాణ భావజాలాన్ని కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, లేకపోతే తెలంగాణ యాసను భాషను కానీ ఎప్పుడైనా ఒక్క మాట అనని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2009 కంటే ముందు గౌరవనీయులు స్వర్గస్థులు గద్దరన్న గారు మీటింగ్ పెట్టిన మీటింగ్లో పవన్ అన్న ఆ రోజు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సామాజికంగా వెనుకబాటు ఉన్నదన్నది వాస్తవం. దళిత బిడ్డల గొంతుకలు కావచ్చు, గిరిజన బిడ్డల గొంతుకలు కావచ్చు, బహుజన బిడ్డల గొంతుకలు కావచ్చు, ఈ ప్రాంతంలో సామాజిక తెలంగాణ రావాలనుకున్న మొట్టమొదటిసారిగా ఆ మీటింగ్ వచ్చి గొంతెత్తిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా ఆ అక్క ఎవరో ఉన్నారు, ఆ అక్క కేసీఆర్ గారిని గుండెల పైన బాది తన్నిన అక్క కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. పాపం పొన్నం ప్రభాకర్ అన్న కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లైవ్లో కూడా నా మిత్రుడు నాతోని పున్న కలేష్ నేత నాతోని కాంగ్రెస్ మిత్రులు వస్తారు కాబట్టి అతను వచ్చే ముందు నేనేమంటున్నా అంటే, ఇవాళ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వారాహి యాత్ర జరుగుతాయేమో మీరు పర్మిషన్లు ఇస్తారు. కొండగట్టు ప్రాంతానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కావచ్చు, ఏమి చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 35 కోట్లు ఇస్తానని చెప్పేసి, అది ఆ ప్రభుత్వం టీటీడీ దగ్గర నుంచి వచ్చినా కానీ, గతంలో ఉన్న మంత్రులు కావచ్చు కానీ, గత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కావచ్చు కానీ, ఒక్కరు కొండగట్టు ప్రాంతానికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ వారాహి అప్పుడు వస్తేనేమో వీళ్ళకు మంచిగా ఉన్నది. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, నవయువ యువకులు ఇవాళ ఒక ఏదైతే హాల్లో మీటింగ్ పెట్టుకొని మేము సాధకులుగా చేసినాము, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలం, మేము ఇంటర్నల్గా ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే ఇది ఇవాళ పర్మిషన్ల పేరుతోనని చెప్పేసి ఇవాళ ఇవ్వకపోవడం, ఇది నిజంగా ఇది సిగ్గుచేటు, ఇది బాధపడాలి. ఇది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపివేసిన రోజు అని నేను అంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు ఇక్కడున్న బిడ్డలు ఇవాళ ఈ ప్రాంతం యొక్క ఏదైతే ఆశా సాధనలు ఉన్నాయో, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వీళ్ళందరికీ సస్యశ్యామలం కావాలని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పుకుంటా ఇవాళ నాలాంటి ఒక గిరిజన బిడ్డకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, లేకపోతే తమ్ముడు రామకృష్ణ లాంటి వాళ్ళకు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న మిత్రులు కత్తి సైదులు మాదిగ గారికి కూడా సికింద్రాబాద్
ఇన్ఛార్జిని ఇవ్వడం, ఇది కొత్త తరానికి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక తెలంగాణ ప్రాంతాన్ని తిట్టిన దాఖలాలు లేవు. ఇవాళ మీరు కొత్తగా వచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎనాలసిస్ పేరుతోనని చెప్పేసి, లేకపోతే ఒక వ్యక్తి చేసిన మాటలను కావాలని దీని వెనుక భారీ కుట్ర జరుగుతుంది, ఇది ఎవరి కుట్ర అనేది తెలుసుకోవాలి. ఇవాళ లేకపోతే గౌరవనీయులు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో అమిత్ షా గారు మాట్లాడింది, లేకపోతే ఒక గౌరవనీయులైన ఒక డిప్యూటీ సీఎం గారితో పాటు ఒక మంత్రివర్యులు మాట్లాడిన దానిపైన నేను చేసిన అనేది వేరు, చేసి ఉంటారు అనేది వేరు. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ విశ్లేషణ పేరుతోని కేవలం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తే ఏంటిది, అరెస్టు చేయకపోతే ఏంటిది అది అయిపోయింది ఎపిసోడ్. ఏం చెప్పారు అన్న, విత్డ్రా చేసుకోమన్నారు, కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఆ ఎపిసోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే పొన్నం గారు మాట్లాడారు అన్నాను, పొన్నం గారు మాట్లాడినారు. అంటే ఇప్పుడు ఏంటిదంటే అన్న, మీరు గత 2 రోజుల నుంచి గుట్ట మీరు ఒకసారి చూసుకొని ఉంటే కావాలని గిచ్చి మళ్ళా ప్రాంతాల మధ్యలో నిజంగా ఇప్పుడు పొన్నం గారు మాట్లాడితే నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఇప్పుడు మిత్రుడు నా కైలాష్ నేత వస్తాడు కాబట్టి, ఇక్కడున్న వాళ్ళని తరిమేద్దాం అంటున్నారు, ఇక్కడున్న వాళ్ళకి ఏం అవసరం లేదంటున్నారు. స్వయాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లోనే, గౌరవనీయులు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అల్లుడు ఏ ప్రాంతానికి చెందినవాడన్నా మీరు ఇవాళ చెప్పాలి కదా. నేను గౌరవంగానే చెప్తున్నాను. నిజంగా తన్ని తరమాలని అనుకుంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తన్ని తరమడం? నేనేమో చెడుగా మాట్లాడతలేను. మీరు వియ్యంకులు చేసుకోవడానికేమో ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి వస్తారు. నేను ఎప్పుడు మాట్లాడలే. మీరు ఇవాళ ఏంటిది మీ బిజినెస్లు చేసుకోవాలంటే ఆ బిజినెస్ల గురించి మళ్ళీ నేను మాట్లాడితేనేమో కాంట్రవర్సీ అంటారన్న. నేనేమో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. నేను తెలంగాణ బిడ్డని, నేను కట్టర్ తెలంగాణ వాదిని. మాట్లాడితేనేమో ఫస్ట్ మీరు మాట్లాడే ముందు, మా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు చూసుకోండి అంటున్నా. మీరు ఎవరెవరితో చేస్తున్నారు ఉద్యోగాలు, మీ వ్యాపార లావాదేవీలు ఎవరెవరితో జరుగుతున్నాయి? ఇవాళ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన 4th సిటీ అంటున్నారు కదా, ఈ 4th సిటీ ఇవాళ మీరు ఎవరికి ఇచ్చారు? ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో బిజినెస్లు లేవా? విశాఖ స్టీల్స్ ఇవాళ ఎక్కడి? నేనేమంటున్నంటే ప్రాంతాల లెక్క విడిపోయినాం, ప్రజలు విడిపోయినరు. అక్కడ ఉన్నది పేద బిడ్డలే, ఇక్కడ కూడా ఉన్నది పేద బిడ్డలే. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 13 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ల తర్వాత కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్, అదేవిధంగా ఇప్పుడున్న 3 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఈ కాంగ్రెస్ పరిపాలించేటప్పుడు ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రాంతంలో బీఆర్ఎస్ చేసినప్పుడు ఎవరైతే లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు ఉద్యోగాలు అన్నాడు, లేకపోతే ఉద్యోగ భృతి కూడా అనుకుంటున్నాడు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వద్దన్నారా? ఏం లేకపోతే జనసేన పార్టీ ఇవ్వద్దని అప్పుడున్న కేసీఆర్ అడ్డు చెప్పిండా, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి చెప్పిండా? ఏంటి తమాషాలు? గౌరవప్రదంగా నేను మాట్లాడింది కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే. మొన్న కేవలం లెఫ్ట్ సంఘాలన్నీ ఒకటయ్యి దేశం గురించి, ధర్మం గురించి, ఇవాళ ఎందుకంటే దేశంలో హిందూ ధర్మం పైన దాడి చేస్తున్నారని చెప్పి పదే మాట్లాడడం, ఆ రోజు నేను మళ్ళీ మీకు గుర్తుకు తేవాల్సిన అవసరం ఉందన్న వర్మన్న. నేను ఒక తెలంగాణ బిడ్డగా నా 2 యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు నా తెలంగాణ బిడ్డలకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, నేను మీ బిడ్డను. నేను మీకోసం పని చేసిన వాడిని, మీకోసం జైళ్లకు జీవితం అనుభవించిన వాడిని. ఎవరో వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఇవాళ అక్కడ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కావాలని పూర్తిగా లెఫ్టిస్టులు, వాళ్ళు ఎరుపు జెండాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇక వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది అంటారు అర్బన్ నక్సల్స్ అని, ఆ మాట నేను అనలేను. నేను ఎందుకంటే వాళ్ళ గౌరవప్రదంగానే వాళ్ళందరూ లెఫ్టిస్టులు, హిందూ ధర్మం గురించి లేకపోతే దేశ భద్రత గురించి మాట్లాడే ఒక పవన్ కళ్యాణ్ గారి పైన ఈ విధమైన మాటలు మాట్లాడొద్దు. గౌరవనీయులు ఎవరైనా, అది మన పాశం యాదగిరి గారు కావచ్చు, లేకపోతే మన ఎవరు రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా కావచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, హుందాగా ఉందాం, హుందాగా చేసుకుందాం. ప్రజలకు లేని బాధ నాయకులకు ఎందుకు వస్తుంది?
మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరిచ్చిన 6 హామీల పథకం ఫస్ట్ అది ముందు పెట్టండి. మీరు చెప్పండి. ఉద్యోగాలు అన్నారుగా, మీరు ఉద్యోగాలు ఇవ్వండి ఫస్ట్. ఇవాళ ఎంతమంది చచ్చిపోలే? తెలంగాణ ఏర్పడక ముందు విద్యార్థులు చనిపోయారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు. రేవంత్ రెడ్డి అన్న, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో మేము ఎందుకు తీసుకొచ్చినామన్నా? మిమ్మల్ని భుజాలపైకి ఎత్తుకొని తెలంగాణ ప్రాంతం నేను కదన్నా 2018లో నేను అన్నకు తీసుకుపోయి తిరుపతి రెడ్డి అన్న, కృష్ణారెడ్డి అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో పండి మనకు అప్పుడు జనసేన ఇక్కడ పోటీ చేయకపోతే నేను వచ్చి చేసినాం కన్నా. మరి ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి అన్న? నీ లక్షల ఉద్యోగాలు. ఒక మంత్రి అంటాడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకో మంత్రి అంటాడు 70,000 అంటాడు, ఇంకో మంత్రి వచ్చి 90,000 అంటాడు. అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళకే క్లారిటీ లేదు. ఈ హామీలన్నీ ఎట్టిపోతున్నాయి. వచ్చుడుతోని రైతుల మీద ఏంది, రైతుల భూములు నిజంగా నువ్వు అభివృద్ధి చేయాలంటే కేవలం పేదల భూములే కనిపిస్తాయా? లంబాడి బంజారా భూములతో పాటు, బంజారా బిడ్డల భూములతో పాటు దళిత మాల మాదిగ భూములే కనిపిస్తాయా? బీసీ బిడ్డల భూములే కనిపిస్తాయా? యాదవ గౌడ బిడ్డ ఈ సామాజిక వర్గానికి భూములు కనిపిస్తాయా? ఇది మంచి పద్ధతి కాదన్న. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీ మంత్రులకు చెప్పండి. ఏం పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి జాగిరి ఇది? ఇట్లా అనుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఎందుకు ఉంది? ఇట్లా అనుకుంటే నీ రాహుల్ గాంధీ వాయనాడులో ఎందుకు వచ్చి పోటీ చేస్తాడు? గతంలో గౌరవనీయులు స్వర్గస్థులు మన ఇందిరాగాంధీ గారు కూడా వేరే రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ పోటీ చేసింది కదా, మెదక్లో చేసింది కదా. ఇది ఏం పద్ధతి? ఇది ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు? మళ్ళీ మీరు రెచ్చగొట్టి విద్యార్థుల ప్రాణాలు బలి తీయాలనుకుంటుండ్రా? మీ పబ్బం గురించి కదా. ఎంత ధైర్యం మీకు? పవన్ కళ్యాణ్ గారి ప్రైవేట్ భూమిలోకి పోతారు? చాలా తప్పు జరిగిందన్న. అక్కడ కానీ మేము ఉంటే అది వేరే లెక్క ఉంటుంది. నిజంగా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ అన్న, నేను కూడా నీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మన ప్రైవేట్ భూమిలో ఎట్లా వస్తారు? ఎంత గుండెలు, ఎంత ధైర్యం వీళ్ళకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం, ప్రాంతాల వారీగా మేము విడిపోయినాము. ఇక్కడున్న యాసను భాషను కానీ విడిపోయి చాలా చక్కగా చేసుకున్నారు. ఫస్ట్ మీరు గిట్ట ఎల్లగొట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి అల్లుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. వ్యాపారస్తుల నుంచి మొదలు పెడదాం. ఎక్కడెక్కడ వ్యాపారాలు లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నుంచి మొదలు పెట్టుకుందాం. మనం చచ్చిపోయింది మేము, 1600 విద్యార్థులు బలిదానాలు చేసుకున్నాం మేము, 100 కేసులు వేసుకున్నది మేము. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చినాయి, లేకపోతే వాళ్ళ కొడుకు కేటీఆర్కి వచ్చింది, కవితకు వచ్చింది, లేకపోతే ఇక్కడ ఏది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు వచ్చింది. మాకేమొచ్చింది? చేతుల చిప్ప, 100 కేసులు, 10 సంవత్సరాలు జైలు, అంటే జైల్లో కట్టు కోట్లకు తిరగడం. ఇవా మేము అనుభవించేది. నేను ఒక గిరిజన బిడ్డగా చెప్తున్నా. అక్కడున్న ఒక ఎస్సీ బిడ్డగా ఉన్నాడు. మాకేం దక్కింది అలా? తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారికి నేను స్టేట్ ఫార్వర్డ్గా చెప్తున్నా. అన్న కేటీఆర్ అన్న, మీరు గెలిచినప్పుడు మేమందరం కలిసి, తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి మంచి పాయింట్ పట్టు, మేమందరం ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్, దాంతోపాటు న్యూ పీజీ హాస్టల్, సి హాస్టల్, బి హాస్టల్, మేమందరం కలిసి మేము ఉద్యమకారులు ఒక 100 మంది సెక్రటరీ దగ్గరకు వస్తే నువ్వు నీ ఛాంబర్లో టైం ఇవ్వలే అన్న. నువ్వు సుమన్ గారు ఉన్నారు, అప్పుడు మాట్లాడండి. అప్పుడు పల్లా ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు, రాకేష్ అని ఉన్నాడు, మీ దాంట్లో చైర్మన్, ఐటీ చైర్మన్గా చేసినాడు. మీ కళ్ళకు మేము ఉద్యమకారులను కనిపించలేదా? నిజంగా మీరు ఉద్యమకారులకు మంచి చేయాలనుకుంటే అప్పుడే ఒక 100 మందికి మా లాంటి వాళ్ళని పిలిపించి, మమ్మల్ని మా పైన ఏ రకమైన దాడులు జరిగినా మీకు తెలుసు కదా. మీరు అప్పుడు ఎందుకో మీ గొంతు లేలే? ప్రభుత్వాలు మీకున్నాయిగా. 1,50,000 కోట్లు లేకపోతే 2 లక్షల కోట్లు అనుకుంటే రాష్ట్ర బడ్జెట్ని పెట్టిండ్రు. ఈ ఉద్యమకారులకు ఒక్కొక్క కోటి చెప్పో లేకపోతే ఏదైనా స్పెషల్ స్కీమ్ చెప్పుకొని మీరు ఎందుకు చేయలే? మరి పోనీ మీరు మిగతా వాళ్ళని నేను వదిలేస్తా. నేను ఒక లంబాడి బిడ్డను, నేను ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడిని. మీరు మాకేమిచ్చిండ్రన్నా? మా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన మా బిడ్డలకు మీరు ఎక్కడ ఒక్క ఎమ్మెల్యే సీట్ అయిన ఇచ్చిండ్రా? మేము అడుక్కోవాలన్నా? మా భోజ్య నాయక్ చావాలి, మా ప్రవీణ్ నాయక్ చచ్చిపోవాలి, లేకపోతే మా రాకేష్ నాయక్ ఏమో ట్రైన్కి వెళ్ళి ఎదురెళ్ళి చచ్చిపోవాలి. నేను మిగతా సామాజిక వర్గాల గురించి చెప్తలేనన్నా. నేను ఒక గిరిజన బిడ్డను, ఓయూ బిడ్డను కాబట్టి అడుగుతున్నా. ఒక్కసారైనా మాకు ఒక్క సీట్ ఇచ్చిండ్రా? డెఫినెట్గా అన్న, ఇది మాది బాధ అన్న. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా,
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడున్న భాషను కేటీఆర్ అన్న మీకే చెప్తున్నా, మీకు కొన్ని పేడు వాళ్ళేదో అంటే మీ వాళ్ళు ఇక నేను ఆ భాష నేను మాట్లాడలేను మీ లెక్క. మీరు తెలంగాణ ప్రాంతాల్లో మీ వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అన్న, దయచేసి చెప్తున్నా. ఈ భాష ఈ పద్ధతి మంచిది కాదు. కైలాష్ నాథ్ కూడా జాయిన్ అయ్యారు. కైలాష్ వినిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుందండి? వస్తుందండి. ఏంటి ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత? 12